బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 040-690-32244. డిసెంబర్ నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళా జరిగింది. 1,07,17,800 రూపాయలు విలువైనటువంటి సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు. అయితే ఈ పోయినటువంటి వస్తువులు ఒక్కసారి గమనిస్తే గనుక మనం 360 వరకు సెల్ ఫోన్లు, 294 గ్రాముల గోల్డ్, 300 గ్రాముల సిల్వర్ ఉంది. అందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా పోయిందండి. ఇంకా ఆటో, 15 మోటార్ వెహికల్స్, అలానే కొన్ని యాక్సెసరీస్తో పాటు కొంత నగదు, 1,07,000 వరకు నగదు కూడా మొత్తం డిసెంబర్ నెలలో పోయినటువంటి సొత్తు విలువ. అయితే దీన్ని రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పగించారు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 కేసులు చాలా ఇంట్రెస్టింగ్. ఒకటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు పోవడం అయితే, ఇంకొకటి పక్కింటికి మీరు చాలా బాగా వంటలు చేస్తారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి కొంచెం వంట చేసి హెల్ప్ చేయరా అంటూ ప్రేమగా పిలిచారు. ఆ ఇంటికి చుట్టాలుగా వచ్చిన వాళ్ళే ఈ వండడానికి వచ్చిన వారి ఇంట్లో దొంగతనానికి తెగబడ్డారు. ఈ లోపు వెనకాతల నుంచి మెట్ల కింద దాచిందట. మాకు 2 కుర్రోళ్ళని భీమవరం నుంచి తీసుకొచ్చి అక్కడ వచ్చి కాళ్ళు కట్టేస్తున్నాడు నైలాన్ తాడుతో. స్కెచ్ ఆ పిల్ల బీటెక్ చేసింది. వాళ్ళు వచ్చే ముందు భీమవరం రిలయన్స్ లో ఒక 2 నైలాన్ లోప్స్ మాస్క్స్ అని కొనుక్కొచ్చారు. మీ పేరమ్మా? మొండు వసంత అండి. ఎలా జరిగింది బంగారం పోవడం? ఎట్లా? డిసెంబర్ 14వ తారీఖు అండి. పక్కింటికి చుట్టాలు వచ్చారు శనివారం నైట్. ఆదివారం వచ్చి వాళ్ళకి కోడికూరన రాగి సంగటి చేయమని నాకు పిలిచారు. సాయంత్రం 6 గంటలకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇంక వెళ్ళిపోతానని వండేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక మేము వెళ్ళిపోయినప్పుడు చెప్తాం సెండ్ ఆఫ్ ఇవ్వండి అన్నారండి. సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే నేను లోపలికి వెళ్ళిపోయి నేను ఒక్కదాన్నే ఉంటాను, తలుపు గడేసుకొని లోపలే ఉంటాను, ఎప్పుడు రాను. ఆవిడ బయటికి పిలిచారండి 9:40కి. బయటికి పిలిచి తీసుకొని వచ్చి గేట్ వరకు తీసుకొని వెళ్ళిపోయారు, ర్యాంప్ వరకు తీసుకొని వెళ్ళి పక్క అతనికి కారు ఉంది, కారులో ఎక్కి కూర్చున్నారు. ఈ లోపు వెనకాతల నుంచి మెట్ల కింద దాచిందట. మాకు 2 కుర్రోళ్ళని భీమవరం నుంచి తీసుకొచ్చి ఆవిడకి అక్కడ క్యాంటీన్ నడుపుతుంది అనమాట, కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఆ 2 కుర్రోళ్ళని తీసుకొని వచ్చి వెనకాతల నుంచి సందులోంచి మా ఇంట్లోకి లోపల పంపించేశారు. చుట్టాలు వచ్చారు పక్కింటికి. ఆ చుట్టాలు భీమవరం నుంచి తల్లి కూతురు వచ్చారండి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ 2 కుర్రోళ్ళని తీసుకొచ్చారు ఊరు నుంచి. తీసుకొచ్చి దాసి ఉంచి ఎప్పుడు వీలు దొరుకుతుందా అని చూసి ఆదివారం 14వ తారీఖు 9:40కి నన్ను బయటికి పిలిచి ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి లోపల నేను బయటకు వచ్చినప్పుడు తలుపు ఇలా దగ్గర చేరేస్తాను. లోపలికి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దాక్కున్నారు. నాకు తెలియదు, వెనక పెట్టుకొని ఉన్నాను కదా. వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసాక వీళ్ళు ఏం తెలియలేనట్టు స్టేషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు. స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను హాల్లో 10 నిమిషాలు ఉన్న తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి 10 నిమిషాలు ఇలా పడుకున్నాను. మనిషి కాలు దగ్గర తడివినట్టు అయిపోయిందమ్మా. ఎవరు వచ్చేసారు లోపలికి అని నాకు తుల్లిపడి లేచి కూర్చున్నానండి. కూర్చుంటే వెంటనే ఎవరురా మీరు ఎలాగొచ్చారా ఈ లోపలికి? నేను తలుపు తాళాలు వేసుకునే ఉన్నాను, ఒక 5 నిమిషాల కదా బయటకు వచ్చాను, ఏ టైంలో మీరు దూరిపోయారు అని చెప్పేసి వాళ్ళని ఫీల్డ్ పట్టుకొని అడుగుతున్నానండి. ఒకడు వచ్చి కాళ్ళు కట్టేస్తున్నాడు నైలాన్ తాడుతో, ఇంకోటి వచ్చి గొంతు నోరు చేత్తో మూసేస్తున్నాడు అండి, ఎడం చేత్తో. అప్పుడు వాడి వేలు, నా బొట్టన వేలు ఆడిది నాకు నోట్లోకి తగిలింది. వెంటనే కొరికాను వాడికి గట్టిగా. కొరకగానే వెంటనే సడలించాడు చెయ్య. వెంటనే లేచి నిలబడిపోయి మంచం నుంచి లక్ష్మి గారు దొంగ అని పక్క వాళ్ళని పిలిచానండి. పిలిచి ఇంక ఈవిడ అరుస్తుంది గట్టిగా అని చెప్పేసి తలగడతో మొహం మూసాడండి. ఇంకొక 2 నిమిషాలు కానీ మూస్తే నాకు ఊపిరి అందదు. ఒరే చచ్చిపోతున్నారా, నొక్కేస్తున్నాను, నాకు ఊపిరి అందట్లేదురా అన్నాను. చచ్చిపోయేటట్టున్నాను, ఇంకా వీళ్ళని విజృంభిస్తే నన్ను చంపేస్తారని చెప్పేసి నేను తెలివి తప్పిపోయినట్టు కిందన పడిపోయానండి మంచం నుంచి. మీరు అలా ప్లాన్ చేసుకుని? నేను అలా ప్లాన్ చేసుకొని కిందన పడిపోయాను. పడిపోగానే వెంటనే జుత్తు చేతులు వెనక్కి కాళ్ళు బొమ్మల్లా పడుకోబెట్టి కట్టేశారండి ఆ నైలాన్ తాడుతో. కట్టేసి నోటికి కూడా గుడ్డ కట్టేశారు గట్టిగా. మంచానికి కాదు, కిందనే జుత్తు చేతులు కాళ్ళు వెనకాతల నుంచి కట్టారు వెనక్కి. నోరు కూడా గట్టి కట్టేశారండి. బీరువాలన్నీ ఎర్రగొట్టిన సౌండ్, సెల్ లైట్లతో చూస్తున్నారు. నాకు తెలుస్తుంది వాళ్ళు అన్ని చక్కబెడుతున్నారని, కానీ నాకు తెలివి ఉన్నట్టు నేను మెదలే అనమాట.
అయితే అప్పుడు వాళ్ళు ఆ బీరువాలు అవి ఎరగొట్టేసి చూశారు. బీరువాలో ఏం డబ్బు అబ్బి లేదండి, కొంచెం వెండి ఉన్నది. నా కాళ్ళు పట్టీలు మట్లు తీశారు, నా ఒంటి మీద బంగారం తీశారు. 10 తులాలు అలాగా, 5 తులాలు గొలుసు, 4 గాజులు, ఒక చిన్న చేను, 2 ఉంగరాలు, 10 తులాలు ఉంటాయి. అవి తీసేయడం నాకు తెలుస్తుంది కానమ్మా, ఏమీ చెయ్యలేని పరిస్థితి నాది. అలాగ ఉండిపోయాను. వెళ్ళిపోవడం తెలుస్తుంది. మరి ఇంకా పర్సుల్లో డబ్బులు ఉన్నాయేమో చూడండి రా అని ఒకడు అన్నాడు అని పర్సులో 1000 రూపాయలు ఉంటే ఆ డబ్బులు పట్టిపోయారమ్మా. ఇద్దరే కుర్రాళ్ళు. అది వెంటనే ఆ టేబుల్ మీద నేను తాళాలు పెడతాను హాల్లోనే. ఒరే తాళాలు తీరా అన్నాడు ఒకడు. తాళాలు తీసి బయటికి వెళ్ళిపోయి బయటికి గడేసిరా అన్నారు. తాళం కప్ప తాళాలు కూడా పట్టుకొని వెళ్ళిపోయారండి. ఆ కట్టేసిన తర్వాత నాకు ఇంకా వణుకు వచ్చేసింది. నెమ్మదిగా చేతులు నైలాన్ తాడు కదా లూజ్ చేసుకొని అలా ఇప్పేసరికి 20 నిమిషాలు పట్టింది నాకు. 20 నిమిషాలు పట్టి ఇప్పుకొని తర్వాత నేను అప్పుడు పక్క వాళ్ళకి పిలుద్దామంటే అందరూ పడుకొని ఉన్నారు, ఎవ్వరికి తెలియరాదు. 11 గంటలు రాత్రి 11 గంటలప్పుడు. అయితే నేను ఇప్పుకునేసరికి 11:20 నిమిషాలు ఇప్పుకున్నాను. వాళ్ళు పిల్లడానికి నాకు కాలేదు. ఈ లోపు నా కాళ్ళు చేలు వణికిపోయమ్మా. వెంటనే తలుపు లోపల గడేసేసుకొని ఉండిపోయి తెల్లవారు వాళ్ళు లేస్తారు ఎప్పుడూను. 5 గంటలకు లైట్ వేయగానే బాత్రూంలోకి వెళ్ళి, ఏమండి లక్ష్మి గారు ఎవరో బయట గడేసేసారు, ఒకసారి రండి అని పిలిచాను. దొంగ అని కూడా అనకుండా వెంటనే వాళ్ళ ఆయన గారు వచ్చి గడ తీసి, లక్ష్మి రా, ఇలాగా దొంగలు పడ్డారు ఆంటీ గారు ఇంట్లో అని తల్లి కూతురు వచ్చారండి. వెంటనే ఆయన 100కి ఫోన్ చేద్దామని ఫోన్ చేశారండి. మా పాప కూడా అప్పుడే చేశాను ఫోను. పక్కన పడుకున్నారు, వాళ్ళు స్టేషన్లో దింపేసి అద్దుకున్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వెంటనే వచ్చారు. వాళ్ళకు కూడా తెలియదమ్మా, తెలియకుండా చేశారు వాళ్ళ ఇంటికి వచ్చి చుట్టాలు. చూడండి, అంటే మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంటి పక్కింటి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళు ఇంత స్కెచ్ చేసి మీ గురించి గానీ మీ దగ్గర తెలియదు వాళ్ళకి. అయితే వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు, వీళ్ళే వచ్చి ఎలా చేస్తారని నేను అనుకోలేదమ్మా నిజంగా. ఎక్కడండి మీరు ఉంటుంది? ఏ స్టేషన్ లిమిట్ లో జరిగింది ఇది? ఆర్లో పోలీస్ స్టేషన్. మీరు ఏ ఏరియాలో? నేను దార్పాలెం, అడివారం పైనాపిల్ కాలనీ మధ్యలో వస్తుంది ఆ ఊరు. పక్కింటికి చుట్టేరు కానుకొచ్చి మీ ఇల్లుని మొత్తం చక్కబెట్టి ఇంటి మీద ఎప్పుడు బంగారం 10 తులాలు ఉంటది కదమ్మా, ఇంకెంత బీరువాలో ఉంటుందో అని వాళ్ళు అబ్జర్వ్ చేసి బీరువాలు 3 ఎరగొట్టారు. బీరువాలో డబ్బు బంగారం దొరకలేదు. వీడి ఒంటి మీదే ఎంత ఉంది కదా, ఇంకెంత ఉంటుందో లోపల క్యాష్ డబ్బులు అనుకున్నారు, ఏమీ లేవు. ఒంటి మీదే పట్టుకొని వెళ్ళిపోయారు. 17 ఒకడికి 19 ఒకరికి. వాళ్ళ ఇంట్లో లేరు కదా, తోటలో ఎక్కడో దాచింది. తర్వాత నైట్ అయ్యాక మెట్ల కింద దాచింది అనమాట. చీకటి అయ్యాక వాళ్ళకి ఆమ్లెట్లు కూడా వేసి ఇచ్చిందట. వీళ్ళ ఇంట్లో వాళ్ళు పెడుతూ ఎవరు వీళ్ళు చూడలేదు అనమాట. అలా చేసిందమ్మా. అలా చేసి ఆ గుంటలని వీడు బయటకు వస్తున్నాం, వాళ్ళకి ఇంటి ఇచ్చింది, గట్టిగా అరిచింది కదా, అమ్మ బయటికి ఆంటీ రండి సెండ్ ఆఫ్ ఇవ్వండి వెళ్ళిపోతున్నాను అన్నది కదా. వాళ్ళకి తెలిసింది. ఈలో కూతురు కూడా ఒకసారి మధ్యలో వచ్చింది బయటికి, వస్తే ఏటో మర్చిపోయినా అన్నది. అంటున్నాడు వాళ్ళ మేనమామ డాక్టర్, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు అంటే, ఏదో మర్చిపోయిన మై తెస్తానంటే వాళ్ళని అలాగే వెళ్ళిపోండి అని చెప్పడానికి. కూతురు 21 సంవత్సరాలండి, తల్లికి 42 సంవత్సరాలు. ఇద్దరే కూతురే స్కెచ్. ఆ పిల్ల బీటెక్ చేసింది, విజయవాడలోనే జాబ్ చేస్తుంది. దాందే ప్లాన్. అదే 2 సార్లు వచ్చి బాగా చూసింది ఇవిడు ఒంటి మీద బంగారం ఉందని. చూడండి, అందరూ ఇలా దొంగతనాలు చేస్తే మాలాంటి ఒంటరి మహిళలు ఏమైపోతాం అమ్మా. ఇప్పుడు దొరికింది, కేసు కట్టారు పోలీసులు, ఇన్వెస్టిగేషన్ తర్వాత మీ పోయిన సొత్తు అంతా మీకు వచ్చింది, ఓకే. కానీ ఆ రోజు ఉన్న పరిస్థితి మీరు చెప్తే మాకే భయం వేస్తుంది, వణుకు పుడుతుంది. 2 నిమిషాలు నాకు నొక్కేస్తే నేను చచ్చిపోతానమ్మా. అరుస్తున్నది కదా నొక్కిపోతున్నారు, ఇంకా నేను చచ్చిపోతాను, లాభం లేదు అని స్లో కోల్పోయినట్టు నేను నా ప్లాన్ మీద నేను అలా చేసుకున్నాను. అది జరిగింది. ఉపయోగించబట్టికే చంపేస్తారు. ఇంకా నేను అరిచాను అనుకోండి చంపేయడానికే చూస్తారు, ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారని భయం కదా. అలా జరిగిందమ్మా. వెంటనే పోలీసులు 350 సీసీ కెమెరాలు ఎత్తుక్కొని వెళ్ళి పట్టారు. ఎత్తుక్కొని వాళ్ళు వెళ్ళారు. వెంటనే సిఐ గారు అన్ని రికార్డ్ చేసుకున్నారు ఆ నైట్. వెంటనే నన్ను హాస్పిటల్కి పంపారు. మూతంతా చిదిగిపోయింది, పళ్ళు 2 కదిలిపోయి బ్లడ్ వచ్చింది. కొట్టలేదు, నొక్కేయడం గట్టి కట్టడం, చేత్తో గట్టి ముందు నొక్కాడు కదండి, అప్పుడే చిదిగిపోయింది నాకు పెద్ద మధ్యని. ఇదిపోయి బ్లడ్ అది అయిపోయింది. ఈలో పోలీసులు రావడం అన్నీ జరిగిందమ్మా. కానీ చక్రధర్రావు గారు ఆ రాత్రి 11 గంటలకు కూడా వచ్చి ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత బాగా చేశారో నిజమే సిఐ గారమ్మ.
ఇప్పుడు మీ పక్కింట్లో ఉంటున్న వాళ్ళు ఓన్ హౌస్ రెంట్ రెంట్కమ్మా. రెంట్. వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు? తల్లి కూతురు చుట్టాలు? పెద్దమ్మ కూతురు. ఓకే. ఆలి ఇప్పుడు దిగిన తర్వాత మా ఇంట్లో 3.5 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. ఈ మధ్య డైలీ 3 సార్లు వచ్చారు అనమాట నెలలోనే. ప్లాన్ వేసిందట ముందు సరే, పాప మనోడు ఉన్నారని వెళ్ళిపోయింది. అది 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఒప్పుకున్నారు. ఓ చెప్పినవే అండి. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గుంటల నది తంతే మా మేడమే చేయించింది, మేము ఇంతవరకు దొంగతనాలు చేయలేదు, మేము చేయమన్నా ఆవిడే స్కెచ్ చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి ఆ గుంటలు చెప్తారు. కానీ చాలా దారుణం ఈ ఘటన వింటేనే అవునండి, చాలా అసలు అవునండి. అసలు మా అమ్మగారు ఒంటరిగా ఉంటారు. అసలు ఆవిడకి అలా జరగడం చాలా మాకు బాధ అయిపోయింది. తట్టుకోలేము. ధైర్యంగా నిలబడి అలా ఆవిడ చేయడం చాలా వయసులో మీరు చిన్న తెలివి ఉపయోగించకపోతే కనుక మీ ప్రాణాలకి ప్రమాదం అయ్యింది. అవునమ్మా. పోలీసు వాళ్ళందరూ పాపం కష్టపడి కేసుని ఛేదించి మాకు బాగా మంచిగా చేశారండి. చాలా మా అమ్మగారు మాకు నిలబడి చేయకపోతే అమ్మ పోలీసులందరినీ చెప్పి ఆవిడ కూడా వచ్చారు. 4 రోజులు పోయాక వెంటనే మేము ఆ పాప దగ్గర ఉన్నదాన్ని ఇంటికి వెళ్ళాం. ఆవిడకి చూపించాను అన్నీని. ఈవిడిని ఎలాగైనా సేవ్ చెయ్యాలో మీరు పట్టుకోవాలని వాళ్ళకి పోలీసులకు ఆదేశించి చేశారమ్మా. వాళ్ళు కూడా అలా కృషి చేసి బాగా చేశారు. అమలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఎక్కువ టార్గెట్ ఒంటరిగా ఉంటున్న వాళ్ళు, వృద్ధులు. వాళ్ళైతే ఏమీ చేయలేరు, డిఫెన్స్ చేసుకోలేరు. ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ వదిలిపెట్టడం లేదు. దొంగలు ఇప్పటికైనా తెలుసుకొని దొంగతనాలు మానేస్తే వాళ్ళకి వాళ్ళకి భయపడినంత శిక్ష పెడితేనే గానీ దొంగతనాలు తగ్గవములు. కొట్టకుండా తన్నకుండా వదిలేసి జైల్లో ఎంత తిండి పెడుతున్నారు, తినేస్తున్నాం అంటే మాత్రం జడ్జి మాత్రం వాళ్ళకి బాగా శిక్ష విధించాలమ్మా. నిజంగా కఠినమైన శిక్ష విధిస్తేనే వాళ్ళు భయపడి దొంగతనాలు తగ్గుతాయి. మీరు అన్నట్టు ఇప్పుడు బంగారం రేటు పెరగటం వల్లే దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. చూడండి, ఒంటరి మహిళలు అసలు ఎంతమందిని ఇప్పుడు తులం బంగారం కూడా ప్రాణాలు తీసేస్తున్నారండి. అలా తయారైపోయింది. బంగారం పెరిగిపోవడం వల్ల ఇవన్నీ ప్రజలకి ఇంత నష్టం జరిగిపోతుంది. ఒంటరి మహిళలు అంటే వాళ్ళు ఏమీ కాదు, ఏమన్నా చెయ్యొచ్చు అన్నంత దాకా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఇంటికి తాళాలు వేసి ఉంటే అందులో దొంగతనం చేయడం, ఉన్నది పట్టుకెళ్ళిపోవడం. ఇప్పుడు మనుషుల్ని కూడా చంపేయడానికి కూడా ప్లాన్లు చేస్తున్న పరిస్థితులు. అదమ్మా. సో ఫైనల్ గా మన విశాఖ పోలీసుల గురించి ఏం చెప్తారమ్మా? ఇట్లాంటి కేసులు చాలానే ట్రేస్ చేశారమ్మా. ఆర్లో పోలీస్ స్టేషన్ ఆ చక్రధరరావు గారు, తర్వాత డీసీపీ మేడం లతా మాధురి గారు ఆదేశించడం వల్ల ఈ టీం అంతా ఎంత బాగా పనిచేశారు. నిద్రాహారాలు లేకుండా 5 రోజులు శ్రమించి వాళ్ళని పట్టుకున్నారు. అంత దూరంలో ఉన్నోళ్ళని. మాకు నిజంగా గర్వకారణం అమ్మ. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు, శతకోటి వందనాలు చెప్పాలి వాళ్ళు. అవునండి, అది యాక్చువల్గా ఆర్లోలో మనకి దారపాలెం అని ఉంటుంది. శివారుగా మనకి సింహాచలం ప్రాణ నరసింహస్వామి కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా హౌస్. అది కొంచెం బాగా చీకటిగా ఉండి ఒక లోన్లీ హౌస్ టైప్ ఉంటుంది. దాంట్లో మండు వసంత గారు అని ఆవిడ సొంత ఇల్లు. ఆవిడ ఒక హౌస్ ఓనరు. ఆ పక్కన 2 పోర్షన్స్, పక్క పోర్షన్ ఆవిడ అతికిచ్చారు. అక్కడ ఒక మేల్ నర్సు దుర్గాప్రసాద్ అని ఒక ఫ్యామిలీతో ఉంటాడు ఆయన. సో భవానీ ప్రసాద్ ఆయన పేరు. ఆయన ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వచ్చారు భీమవరం నుంచి. నిర్మల అని వాళ్ళ అమ్మాయి, లిఖిత అని వాళ్ళిద్దరు రిలేటివ్స్. ఈ భవానీ ప్రసాద్ దగ్గరే నిర్మల కొడుకు కొద్దిగా కాలం నుంచి ఉంటున్నాడు. వాళ్ళ హస్బెండ్ ఈ మధ్య సూసైడ్ చేసుకున్నాడు. సో దానిలో ఆయన కొంచెం డిప్రెషన్ ఉంటే ఇక్కడ ఉండమని చెప్పింది ఆవిడ. ఆ పిల్లని వంకతో ఆవిడ 2-3 సార్లు ఆ ఇంటికి రావడం జరిగింది. వచ్చి వసంత గారి మెడలో ఉన్నటువంటి బంగారం చూసి ఆవిడకి భీమవరంలో అప్పులు ఉన్నాయనేసి ఈ బంగారం దొంగలిస్తే ఎట్లాగైనా అప్పులు తీర్చుకునే ఉద్దేశంతో ప్లాన్ హ్యాచ్ చేసి ఆవిడకి భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్ నడుపుతుంది కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్లో. ఆ క్యాంటీన్లో ఆవిడ దగ్గర 2 పనిచేస్తూ ఉంటారు. ఆ 2 కుర్రోళ్ళకి కూడా ఈ విధంగా ఎంగేజ్ చేసి ఈవిడ వాళ్ళ ఫోన్లో స్నాప్చాట్ ఇన్స్టాల్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడం, యాక్చువల్ లొకేషను, ఇంటి వీడియో అన్నీ పెట్టి ఎలా రావాలి, ఏం చేయాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకున్నారు. ఆ కుర్రోళ్ళిద్దరు కూడా వాళ్ళ డిసెంబర్ 14న అఫెన్స్ జరిగిందండి. డిసెంబర్ 12 ఈవిడ వచ్చింది. 13 కుర్రోళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చే ముందు భీమవరం రిలయన్స్లో ఒక 2 నైలాన్ లోప్స్ మాస్క్స్ అన్ని కొనుక్కొచ్చారు. అక్కడే పెట్రోల్ ఫిల్ చేసుకుని వచ్చారు. ఒక ఈవిడ స్కూటర్ కూడా వచ్చింది. ఆవిడదే హోండా యాక్టివా 3G బైక్ స్కూటర్ అది. ఆ స్కూటర్ కూడా రాజమండ్రిలో ఈవిడ కొన్నది వాళ్ళ అమ్మగారి పేరు మీద. ఆ స్కూటర్ని వీళ్ళకి ఇచ్చింది అఫెన్స్కి. వాళ్ళు 13వ తారీఖు వచ్చారు. ట్రై చేయడానికి చూశారు కానీ అది అవ్వలేదు. ఆవిడని, ఈ పెద్ద ఆవిడని
సింహాచలం అవన్నీ తిప్పారు ఆ రోజు నమ్మకం కలిగించడానికి. సో ఆ రోజు లేట్ అవ్వడం వల్ల అఫెన్స్ అవ్వకపోతే వాళ్ళు అదే ఏదైతే ఈ మొండు వసంత్ గారి ఇంటి ముందు పోర్షన్లో మెట్ల కింద వాళ్ళని ఉంచి నిర్మలా ఉండి లిఖిత ఇద్దరు కూడా వాటర్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం జరిగింది. 4:30 కల్లా వాళ్ళన్నీ జిమ్కి వెళ్తాడు, ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోండి ఉండకని చెప్పి ఆ 14వ తారీఖు ఎర్లీ అవర్స్ పంపించేయడం జరిగింది. 14వ తారీఖు నైట్ వీళ్ళు ఎలాగ బయలుదేరిపోవాలి కాబట్టి ఈవిడ ప్లాన్ చేసింది, ఇంటికి వచ్చి వండమని చెప్పింది. అయితే వసంత గారు ఈవిడ ఇంటికి వచ్చి వండేటప్పుడు ఇంటికి మెయిన్ గేట్ ఆవిడ తాళం వేసుకుని రావడం వల్ల ఆ రోజు కూడా తాళం వేసుకుని వచ్చింది. అప్పుడు ప్లాన్ అవ్వలేదు. సో ఈవిడ ఏం చేసిందంటే నేను బయలుదేరే ముందు మళ్ళీ మీకు పిలుస్తానండి, నాకు సెండ్ ఆఫ్ ఇద్దరు అని చెప్పి ఉంచింది. ఈవిడ అరౌండ్ 9కి లెఫ్ట్ అయ్యే ముందు 9:30కి వసంత గారిని పిలిచింది నీలిమ. ఆంటీ బయటికి రండి, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వండి అంటే ఆవిడ బయటకు వచ్చింది. జస్ట్ 5 మినిట్సే కదని ఆవిడ తాళం వేసుకోలేదు. ఆవిడ ఇలా బయటికి రాగానే మెట్ల కింద ఉన్నటువంటి ఇద్దరు అభిషేకుని తర్వాత వంశీ ఇద్దరికి వీడు స్నాప్చాట్లో మెసేజ్ పెట్టింది, ఇలా బయటకు వచ్చింది, మీరు లోపలికి వెళ్ళిపోండి అని. ఇద్దరు కుర్రాళ్ళు ఈ 5 మినిట్స్లోనే చుట్టూ తిరిగి ఇంట్లో లోపలికి వెళ్ళి మంచం కింద పడుకోమని కూడా ఈవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మంచం కింద పడుకున్నారు. ఈవిడ ఒక 5-10 మినిట్స్ తర్వాత ఆవిడ గుడ్ బై చెప్పేసి ఇంట్లోకి వచ్చి లైట్లు ఆపేసి మంచం మీద పడుకుంటే వెంటనే ఇద్దరు కుర్రలు కూడా ఈవిడ కాలు చేతులు పట్టుకొని వాళ్ళు తెచ్చుకున్న నైలాన్ రోప్స్ కాళ్ళకి చేతులు కట్టేసి ఆవిడ నోట్లో అరుస్తుందని ఆవిడ నోట్లో ఆవిడ యొక్క లంగాని నోటికి కట్టేసి ఆవిడ మెడలో ఉన్న బంగారు వస్తువులు, చేతుకున్న గాజులు, ఉంగరాలు, మట్టిలు, పట్టీలు అన్నీ తీసుకెళ్ళిపోయారు. మనకి ఆ రోజు ఆవిడ పాపం చాలా భయపడిపోయి ఇమీడియట్గా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు అనుకుంది. ఆ రోజంతా అక్కడే ప్యానిక్ అయి ఉండిపోయి ఎర్లీ అవర్స్ బ్యాక్ సైడ్ బాత్రూంలోంచి అరిస్తే వెనకింటి వాళ్ళకి వినిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం గట్టిగా అరిచింది అంటే ఇలాగ దొంగలు పడ్డారు, బయటికి తాళం వేస్తారు రండి అంటే. సినిమాటిక్ రేంజ్ లో ఈ స్కెచ్ అంతా ఉంది, ప్లానింగ్ కానీ ఇవన్నీ వింటే ఎక్కడో భీమవరంలో ఉండే వాళ్ళు అక్కడ తల్లి కూతురు వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి విశాఖలో ఉన్నటువంటి ఒకరింటికి చుట్టరికంగా వచ్చి ఆ పక్కింటి ఆవిడ ఒంటరిగా ఉన్నారని ఆవిడ దగ్గర ఉన్న డబ్బు బంగారం చూసి ఇట్లా స్కెచ్. ఇందులో తల్లి కూతుర్లలో లిఖిత బీటెక్ చదివిందంట కదా సార్? ఈ స్కెచ్ అవునండి, ఆవిడ చదువుకుంది, తల్లికి ఎక్కువ అప్పులు ఉన్నాయని ఆవిడ ఈ విధంగా చేసి తప్పులు తీరిపోదని ఇద్దరు మదర్ అండ్ డాటర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఆ ఇద్దరు కూడల్ని ఎంగేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు. వాళ్ళు కూడా మాస్కులు వేసుకోవాలి, గ్లౌస్ పెట్టుకోవాలి, అన్నీ వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అన్నీ వాళ్ళు పర్చేజ్ చేసుకుని వచ్చారు. భీమవరం రిలయన్స్ మార్ట్లో పర్చేజ్ చేసుకుని వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లీట్గా హుడీస్, మాస్కులు వేసుకుని వచ్చారు. వేసుకుని వచ్చి ఈవిడ పడుకున్న ఆవిడని వెంటనే కొంచెం గట్టిగా పట్టుకొని కాలు చేతులు కట్టి నోరు కట్టేసి తీసుకువెళ్ళిపోయారు. బయటికి వెళ్తున్నప్పుడు బయట నుంచి గడయి పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. సో ఈవిడ అరిచిస్తే బాత్రూమ్ నుంచి బ్యాక్ సైడ్కి అరిస్తే వెనకుండా ఆయన వచ్చి తలుపులు తీసాడు. ఈవిడ వాళ్ళకి వెంటనే 112 కాల్ చేశాడు, ఆయనే కాల్ చేశాడు. నేను ఆర్లో వేసి ఇమీడియట్గా రష్ అయ్యాం సీన్కి. రష్ అయిన తర్వాత ఇది గ్రేవ్ ఇన్ నేచర్ కాబట్టి వెరీ సీరియస్ అఫేర్స్. ఇమీడియట్గా ఒక 10 టీమ్స్ ఫామ్ చేసాం, సబ్ డివిజన్ మెన్ అందరితో కలిసి. సరౌండింగ్ సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే మనకి ఇంటికి కొంచెం కోతపేట దూరం 100 మీటర్స్ దూరంలో కొత్త బిల్డింగ్కి రోడ్ వై ఫేసింగ్ కొంత కెమెరాస్ ఉన్నాయి. లక్కీగా మనకి కెమెరాస్లో ఒక చిన్న ఇమేజ్ వచ్చింది, ఒక ఇద్దరు కుర్రోళ్ళు హుడీస్ వేసుకొని మాస్కులు పెట్టుకొని వెళ్తున్నట్టు. సో ఈవిడ చెప్పిన డిస్క్రిప్షన్ కూడా ఈవిడ పెద్ద ఆవిడ ప్యానిక్లోనే బాగానే గుర్తుపెట్టుకుంది. ఇలా బ్లాక్ షూ ఒక ఆయన, వైట్ షూ ఒక ఆయన వేసుకున్నాడు, ఇలా మాస్కులన్నీ హుడీస్ వేసుకున్నారంటే మనకి ఆ ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్, ఈ బ్లాక్ షూ ఇవన్నీ కొంచెం వైట్ షూ మాకు క్లియర్గా కనిపించడం వల్ల ఆ ఫుటేజ్ని మేము ఫాలోఅప్ చేసి అడివరం నుంచి రాజోల వరకు 10 days మాకు పట్టిందండి. సుమారు ఒక 500 కెమెరాలు చూసాం, హైవేలో మొత్తం చూసుకుంటూ వెళ్ళాం. ప్రతి దగ్గర కూడా డంప్ కాల్స్ తీసుకున్నాం, టవర్ లొకేషన్స్ తీసుకుంటూ వెళ్తే మనకి డంప్ అండ్ సీసీ కెమెరాల ద్వారా అది రాజోలు ఎక్కడి నుంచి చేసి అఫెన్స్ రాజోళ్ళకి వెళ్ళి వాళ్ళు షెల్టర్ తీసుకున్నారని వచ్చింది. ఈ మనకి ఫుటేజ్ ఈ డంప్స్లో కూడా 2 దగ్గర మెసేజ్లు పడ్డాయి. ఆ మెసేజ్ పడిన నెంబరు సిడిఆర్స్ వీబట్ అంతా టెక్నికల్గా అనాలిసిస్ చేస్తే యాక్చువల్గా అఫెండర్స్ ఎవరో మనకి తెలిసారు. దాని మీద పూర్తి స్కెచ్ అంతా లిఖిత బీటెక్ అమ్మాయిదే కాబట్టి ఈ అమ్మాయి ఏదైనా సినిమా కానీ లేకపోతే సోషల్ మీడియా కంటెంట్ ఏమైనా చూసి ఆ స్కెచ్ ప్లానింగ్ తీసుకుందా అంటే అలాగనేం కాదు, బట్ వీళ్ళు చూస్తున్నారు కదా ఈ మధ్య సినిమాలు ఇవన్నీ చూసి ఆ విధంగా ఇన్స్పైర్ అయ్యి చేసింది ఇది.